గమనించాలి. మానవ జీవితంలో మరణము 2 రకాలుగా సంభవిస్తుంది. ఒకటి, దేవుడిచ్చిన పని ముగిసిపోయాక దేవుడు తీసుకెళ్ళిపోతారు. రెండవది, దేవుడు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా సరే వినకపోతే బలవంతంగా తీసుకెళ్తారు. గమనించాలి, ఇక్కడ వెంటనే మరణం రాదండి. దేవుడు మానవుడు పాపం చేస్తూ ఉంటే ప్రేమతో మాట్లాడతాడు, ప్రేమతో గద్దిస్తాడు, ప్రేమతో హెచ్చరిస్తాడు, ప్రేమతో బుద్ధి చెప్తాడు. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా సరే మానవుడు తన జీవితాన్ని మార్చుకోకపోతే, తన ఆలోచన విధానాన్ని మార్చుకోకపోతే, తన ప్రవర్తన విధానాన్ని మార్చుకోకపోతే చివరికి దేవుడు బలవంతంగా తీసుకెళ్ళిపోతాడు. గమనించాలి, దేవుడు బలవంతంగా తీసుకోకపోతే చివరికి పొందే నష్టము చాలా ఘోరమైనది. ఒకసారి ఆలోచన చేద్దాము, మన జీవితాన్ని మార్చుకుందాము. దేవుడు బలవంతంగా తీసుకోకుండా ప్రేమతో మనల్ని తీసుకెళ్ళేలా మన జీవితాన్ని సరిచేసుకుందాం. పరిశుద్ధంగా జీవిద్దాం. రేపటి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.